వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే 5 సార్లు కప్పు కొట్టిన ఈ జట్టు 6వసారి కప్పు కొట్టి తమ నాయకుడికి సెండ్ ఆఫ్ ఇవ్వాలనుకుంటుంది. అసలు ఆ జట్టు ఏంటి, ఈ సంవత్సరం ఆ జట్టు పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ అయితే చూద్దాం. ఇప్పటి వరకు 5 సార్లు ఛాంపియన్స్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి ఖచ్చితంగా కప్పు కొట్టి మహేంద్ర సింగ్ ధోనికి ఫేర్వెల్ ఇవ్వాలని ఆలోచిస్తుంది. ఇక 2025 సంవత్సరంలో కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చాలా బలంగా కనిపిస్తుంది. చెన్నైకి నాయకుడు గైక్వాడ్ అయినప్పటికీ కూడా అంతా తానే చూసుకునేవాడే మహేంద్ర సింగ్ ధోని. దాదాపు కొన్ని కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్న ధోని 2025 సంవత్సరంలో కూడా కెప్టెన్ తాను కానప్పటికీ కూడా అన్ని తానై ఈ సంవత్సరం కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని నడిపించబోతున్నాడు. అసలు 2025 సంవత్సరంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విషయానికి వస్తే ముఖ్యంగా మంచి పిక్స్ అనేవి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సంవత్సరం వేలంలో అయితే మంచి ప్లేయర్స్ ని తీసుకోవడం జరిగింది. ఇక బ్యాటర్స్ విషయానికి వస్తే గైక్వాడ్, మహేంద్ర సింగ్ ధోని, కాన్వే, త్రిపాఠి, అలాగే రషీద్ తో పాటుగా బేడి, అలాగే సిద్ధార్థ్తో మంచి బ్యాటింగ్ లైనప్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అయితే ఉంది. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే రవీంద్ర, అశ్విన్ తో పాటుగా సాంట్నర్, విజయ్ శంకర్, అలాగే కంబోజ్ తో పాటుగా దీపక్ హుడా, ఓవర్టోన్, నాగర్ కోటి, ఘోష్, జడేజా, దూబేతో మంచి ఆల్రౌండర్స్ జట్టు కూడా మనకి చెన్నై సూపర్ కింగ్స్ లో అయితే ఉంది. ఇక బౌలర్స్ విషయానికి వస్తే ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, సింగ్ తో పాటుగా ఎలీస్, అలాగే శ్రేయస్ గోపాల్, పతిరానాతో బౌలింగ్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఈ సంవత్సరం బలంగానే కనిపిస్తుంది. మంచి పిక్స్ అంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంటే కుర్రోళ్లను తీసుకుని ఒక స్టార్ ప్లేయర్స్ గా అయితే తీర్చిదిద్దుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా కొంతమంది కుర్రాలని వేలంలో తక్కువ ధరకే తీసుకుని వాళ్ళను పూర్తిగా కూడా అవకాశాలు కల్పిస్తూ ఈ సంవత్సరం కూడా వాళ్ళల్లో ఉన్న ప్రతిభను ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ తీర్చిదిద్దే అవకాశం అయితే ఉంది. ఎక్కువ అవకాశాలు అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొత్త ప్లేయర్స్ కి ఇచ్చి వాళ్ళలో ఉన్న మొత్తం కూడా పూర్తిగా బయటకు తీసి టాలెంట్ ని కొత్త వాళ్ళను టీమిండియాకి అయితే చెన్నై సూపర్ కింగ్స్ ప్రతి సంవత్సరం కూడా అందిస్తూ ఉంటుంది. అందుకే వాళ్ళను కింగ్స్ అని పిలుస్తూ ఉంటారు. మరి చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 2025 సంవత్సరంలో ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది ఒకసారి మనం చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, అలాగే రుతురాజ్ గైక్వాడ్ తో పాటుగా కాన్వే వీళ్ళిద్దరూ ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ చాలా ప్లస్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి, శివం దూబేతో పాటుగా దీపక్ హుడా, శ్యామ్ కరణ్, రవీంద్ర జడేజాతో ఆల్రౌండర్స్ చాలా బలంగా అయితే చెన్నై సూపర్ కింగ్స్ కి కొదవలేనంత మంది అయితే ఉన్నారు. ఒకవేళ త్రిపాఠి సరిగా ఫామ్ లో లేకపోతే విజయ్ శంకర్ ను కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ నాగర్ కోటిని కూడా తీసుకోవచ్చు. కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ కి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి 8th ప్లేస్ లో మహేంద్ర సింగ్ ధోని. అంటే మహేంద్ర సింగ్ ధోనికి 8th పొజిషన్ వరకు కూడా బ్యాటింగ్ లైనప్ మనకైతే ఉంది. ఈవెన్ రవిచంద్రన్ అశ్విన్ కూడా మనకి 9th పొజిషన్ వరకు ఆడే ఛాన్స్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ కి ఈసారి బ్యాటింగ్ లో చాలా బలంగా కనిపిస్తుంది మిడిల్ ఆర్డర్ లో. ఇక స్పిన్నర్స్ విషయానికి వస్తే నూర్ అహ్మద్ ఉన్నాడు, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు శ్రేయస్ గోపాల్ ఉన్నాడు, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. కాబట్టి మంచి స్పిన్ అటాక్ బౌలింగ్ లైనప్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ కి ఉంది. ఇక ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే పతిరానా అతను ఒక్కడు చాలండి. పతిరానా బౌలింగ్ వేశాడంటే మలింగా 2.0 అన్నట్లుగా బ్యాట్స్మెన్స్ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ 4 ఓవర్లు బ్యాటింగ్ చేయాలంటే బ్యాట్స్మెన్లు చెమ తోడ్చాల్సిందే అన్నట్లుగా అయితే బ్యాటింగ్ ఆడుతున్నారు. కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్ కి ఎలాగో ఖలీల్ అహ్మద్ ఉన్నాడు. కాబట్టి ఫాస్ట్ బౌలింగ్ లైనప్ చూసుకుంటే మనకి పతిరానా ఉన్నాడు, ఖలీల్ అహ్మద్ ఉన్నాడు, శ్యామ్ కరణ్ ఉన్నాడు. ఈవెన్ మనం చూసుకుంటే ఇంకొక ప్లేయర్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇక స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే జడేజా ఉన్నాడు, అశ్విన్ ఉన్నాడు, నూర్ అహ్మద్ ఉన్నాడు. అలాగే మనం చూసుకుంటే ఇటు శ్రేయస్ గోపాల్ లాంటి, దీపక్ హుడా లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఓవరాల్ గా బ్యాటింగ్ లో అయినా బౌలింగ్ లో అయినా ఆల్రౌండర్స్ విషయంగా అయినా, అలాగే మనం చూసుకుంటే ఇటు ఫీల్డింగ్ విషయం రవీంద్ర జడేజా లాంటి మంచి ఫీల్డర్స్ కానీ, గైక్వాడ్ లాంటి ఫీల్డర్స్ కానీ మంచి ఫీల్డర్స్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి 2025 సంవత్సరంలో ఉన్నారు. కాబట్టి ఈసారి మరొకసారి కప్పు కొట్టి 6వ కప్పు కొట్టి IPL లో మహేంద్ర సింగ్ ధోనికి ఫేర్వెల్ ఇవ్వాలి అని అయితే
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అయితే భావిస్తుంది. మరి ఏం జరగబోతుంది? 5 సార్లు ఛాంపియన్స్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ 6వసారి 2025 సంవత్సరంలో ఛాంపియన్స్ గా నిలిచి వాళ్ళ నాయకుడికి మహేంద్ర సింగ్ ధోనికి ఫేర్వెల్ ఇస్తారా, లేదంటే ఈ సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ మనం చూసుకుంటే ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా చాలా సార్లు కప్పు కొట్టింది. మరి అలాగే ఐపీఎల్లో కూడా ఈసారి మరొకసారి కప్పు కొడుతుందా, అలాగే ఫేర్వెల్ ఇస్తుందా మహేంద్ర సింగ్ ధోనికి అనేది మనకి 2025 సంవత్సరంలో జరగబోయే మరికొద్ది రోజుల్లో టోర్నీలో తేలిపోబోతుంది. ఏదేమైనా కానీ మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ అయితే ఈసారి ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ 6వ కప్పు కొడుతుంది. మహేంద్ర సింగ్ ధోని మరొకసారి విజృంభిస్తాడు. చెన్నై సూపర్ కింగ్స్ మంచి బ్యాటింగ్, బౌలింగ్, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో ఫ్యాన్స్ ను ఖుషి చేయబోతుందని అయితే చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియా వేదిక అయితే వాళ్ళైతే పోస్టులు షేర్ చేస్తున్నారు. మరి ఏం జరగబోతుంది? మరొకసారి 2025 సంవత్సరంలో 6వసారి కప్పు కొడుతుందా? ప్లేయింగ్ 11 చెన్నై సూపర్ కింగ్స్ కి ఏ విధంగా ఉంటుంది? మీకు నచ్చిన ప్లేయింగ్ 11 ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.